స్థానిక శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 17వ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని ఆలయ ఈవో అశోక్ రెడ్డి చెప్పారు. ఉత్సవాలలో భాగంగా బుధవారం పట్టణ పురవీధుల్లో స్వామివారి శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామివారిని ఉంచి పూజలు నిర్వహించగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, శ్రీ విజ్ఞత శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు, భక్తులు ఆంజనేయ స్వామి పతాకాన్ని చేతపట్టుకుని రామనామ స్మరణ చేస్తూ శోభయాత్రలో పాల్గొన్నారు. శ్రీ రామనామాన్ని స్మరిస్తూ కన్నుల పండుగగా సాగిన శోభయాత్ర పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు జరుగుతాయని తెలిపారు. 30వ తేదీన శ్రీ సీతారామ కళ్యాణం, 31వ తేదీన శ్రీ సువర్చల హనుమత్ కళ్యాణం జరుగుతాయని, జూన్ 1వ తేదీన పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఎంతో వైభవంగా జరిగే హనుమత్ జయంతి ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పేర్కొన్నారు. అర్చకులు మాట్లాడుతూ 22వ తేదీ నుంచి జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణ పురవీధుల్లో స్వామివారి శోభయాత్ర వైభవంగా నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. శోభయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ స్వామివారి పతాకాన్ని అందజేయడం జరిగిందన్నారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలో 108 సార్లు చాలీసా పారాయణ చేసిన భక్తులకు ఆలయ ప్రాంగణంలో స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేయడం జరుగుతుందని వివరించారు. పారాయణలో పాల్గొనదలిచిన భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్ సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడిపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, మధు, హరీష్, పలువురు సభ్యులు